ఆదికాండము 18వ అధ్యాయము. దేవుడు అబ్రహామును దర్శించడం మరియు సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం గురించి వివరిస్తుంది. దీనిలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము తన గుడారపు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు 3 మనుష్యులు అతనికి ప్రత్యక్షమయ్యారు. అబ్రహాము వారిని సాదరంగా ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి శారమ్మకు కుమారుడు కలుగుతాడని దేవుడు వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడు. అప్పటికే వృద్ధులైనందున ఇది విని శారమ్మ తనలో తాను నవ్వుకుంది. అందుకు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. సొదొమ గొమొర్రాల పాపం చాలా భారమైనది కావడంతో వాటిని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ ప్రణాళికను దేవుడు అబ్రహాముకు వెల్లడించాడు. దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయడం న్యాయం కాదని అబ్రహాము దేవుడిని వేడుకున్నాడు. పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా దానిని కాపాడమని దేవుడిని ఒప్పించాడు. దేవుడు అందుకు అంగీకరించాడు. కానీ ఆ పట్టణాల్లో 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడంతో నాశనం అనివార్యమైంది.